రేపు నవంబర్ 18వ తేదీ రాయలసీమకు రాయలసీమ అని నామకరణం పెట్టిన రోజు. 1928 నవంబర్ 18 వరకు రాయలసీమ ప్రాంతాన్ని దత్తమండలం అని పిలిచేవాళ్ళం. ఈ పేరు ఈ ప్రాంతానికి నామోషిగా ఉందని అనేక మంది భావించేవారు. ఈ నేపథ్యంలో 1928 నవంబర్ 18న నంద్యాలలో స్వర్గీయ కోటిరెడ్డి గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ జరిగింది. ఈ ఆంధ్ర మహాసభలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రకాశం పంతులు, అనిబి శెట్టి లాంటి హేమాహేమీలు పాల్గొన్నారు. ఆ మహాసభలో ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరు బదులు రాయలసీమ అనే పేరు పెడితే గౌరవప్రదంగా ఉంటుంది అని చిలుకూరి నారాయణరావు గారు ప్రతిపాదన చేశారు. దాన్ని గాడిచెల్ల హరిశ్వరరత్నరావు గారు బలపరిచారు. మొత్తం ఆంధ్ర మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ రోజు నుంచి అంటే 1928 నవంబర్ 18 నుంచి ఈ ప్రాంతానికి దత్తమండలం అనే పేరు బదులు రాయలసీమ అనే పేరు వచ్చింది. రాయలసీమ అనేది ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ఒక ప్రతీక. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ పట్ల నిజమైన ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే నవంబర్ 18ని రాయలసీమ నామకరణ దినోత్సవంగా అధికారపూర్వకంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీంతోపాటు రాయలసీమ పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. 1, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము, అంటే 1937 నాడు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారము రాష్ట్ర రాజధాని హైకోర్టులో ఒకదాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర రాజధాని రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతిలో ఉంది కాబట్టి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 2, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రంతో పాటు రాయలసీమకు కూడా ఇది ఒక సంజీవని లాంటిది. కాబట్టి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలి. 3, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారము అటు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 4, విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారం కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలి. ఆ నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 5, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలోని శ్రీకాళహస్తిలో మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత మూసివేయడం జరిగింది. దాన్ని పునః ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాయలసీమ సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. కొంతవరకు కూడా పనులు అయినాయి, తర్వాత నిలిచిపోయినాయి. ఆ పనులు వెంటనే పునః ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం 11 సంవత్సరాలైనాక తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. దాన్ని వెంటనే రాయలసీమ ప్రాంతంలోని శ్రీశైలంలో కానీ, కర్నూలుకు కానీ తరలించే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాయలసీమ ప్రాంతానికి గుండెకాయ లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనేవా, వెలుగొండ, అన్నమయ్య తదితర సాగునీటి ప్రాజెక్టులకు తగినన్ని నిధులు విడుదల చేసి, ఖర్చు చేసి వీటిని సత్వరం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.